సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. సూపర్ స్టార్ కృష్ణ అనగానే ఏం గుర్తొస్తాయి? అందులోనూ ప్రధానంగా సినిమాల ఎంపికతో పాటుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకున్నటువంటి సంబంధం, అనుబంధం, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. సో కృష్ణ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? వెరీ ఫస్ట్ కృష్ణ అనగానే ఒక సాహసోపేతమైనటువంటి ఒక హీరో. అంటే హీరో కృష్ణ అనేది హీరో అనే టైటిల్తో ఇంకెవరిని పిలవరు. మీరు ఎవరినైనా కదిలించండి, హీరో కృష్ణ అనే వాళ్ళు ఆ రోజుల నుంచి. ఈ సూపర్ స్టార్ అనేది తర్వాత వచ్చింది ఆయనకి, కానీ మొదట హీరో కృష్ణ అనేటువంటి హీరో అనేది ఇంటి పేరుగా ఆయనకి మార్చారు అభిమానులే. అంటే ఆయన 3వ సినిమా నుంచి ఆయనకి అభిమానులు ఏర్పడ్డారు. రామారావు గారి తర్వాత ఆ స్థాయి ఫాన్ బేస్ ఉన్నటువంటి హీరో కృష్ణే. అభిమాన సంఘాలు తర్వాత కృష్ణ గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఆయన నెంబర్ 7. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు, హర్నాథ్ ఇలా ఒక జాబితా ఉండేది. శోభన్ బాబు, రామకృష్ణ, ఈ జాబితాలో ఎక్కడో కింద ఉండేవాడు ఆయన 7వ నెంబర్లో. అక్కడి నుంచి ఆయన దాదాపుగా 76 వచ్చేసరికి 76లో ఆయన రామారావు వర్సెస్ కృష్ణగా మారింది సీన్. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా పక్కకి జరపగలిగాడు. 77 నుంచి సీరియస్గా రామారావు వర్సెస్ కృష్ణ నడిచింది. 77 జనవరి దానవేరు సూరకర్ణ, కురుక్షేత్రం రిలీజ్ అయినాయి. ఆ 2 సినిమాల్లో ఏది ఆడుతుంది అనేది చర్చ ప్రతి సెంటర్లోనూ. ఫైనల్గా కురుక్షేత్రం దెబ్బతింది, అది దానవేరు సూరకర్ణ పెద్ద హిట్ అయింది. అయినప్పటికీ కృష్ణ వర్సెస్ రామారావుగానే మారింది సీన్. ఆ తర్వాత 82లో ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. 83 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆ తర్వాత కృష్ణ గారే నెంబర్ 1 అని అనుకున్నారు, కానీ ఆ ఆనందం ఆయనకి ఎక్కువ రోజులు మిగలలేదు. అది వేరే గొడవ. కానీ అలా 7వ నెంబర్ నుంచి దాదాపు 1వ నెంబర్కి ఆయన దూసుకురావటం వెనకాల ఆయన పడ్డ కష్టం చాలా ఉంది. ఎన్నేళ్ల ప్రయాణం సార్ అది? అంటే 67 నుంచి మొదలైనటువంటి ప్రయాణం. మొదలై అక్కడి నుంచి ఆయన అలా తేనె మనసులు సినిమా నుంచి మొదలై ఆ తర్వాత కన్నె మనసులు, తేనె మనసులు. ఇంకొక రికార్డ్ ఏంటంటే ఆయన నటించిన మొదటి చిత్రమే తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రం. అంటే తెలుగులో మొదటి పౌరాణిక రంగుల చిత్రం లవకుశ. తెలుగులో వచ్చినటువంటి సాంఘిక రంగుల సినిమా అదే తేనె మనసులు. ఆదుర్తి సుబ్బారావు గారు మొదట అది బ్లాక్ అండ్ వైట్లో మొదలుపెట్టి 3 రీళ్లు షూట్ చేసి ఆపేసి కలర్లోకి మారాడు. ఆ తర్వాత కన్నె మనసులు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లోనే తీశారు. 3వ సినిమాకి ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఆ అవకాశం ఏంటంటే గూఢచారి 116. అది కృష్ణ గారి ఫెయిట్ని మార్చింది. కృష్ణ గారి ఫెయిట్ని మార్చడమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ దిశని మార్చింది. అంటే జానపద చిత్రాల స్థానంలో యాక్షన్ సినిమాలను పట్టుకొచ్చినటువంటి ఘనత కూడా కృష్ణదే. అంటే తను ఎక్కడ లొకేట్ చేసుకోవాలి తన్ని అని అనుకున్నాడు ఆయన. జానపదాల్లో లొకేట్ చేసుకోవాలా, సాంఘికాల్లో లొకేట్ చేసుకోవాలా, లేకపోతే పౌరాణికాల్లో లొకేట్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఆ జనరేషన్లో ఉన్న అందరి హీరోలకి ఉండేది. శోభన్ బాబు ఈ కన్ఫ్యూజన్లో నడుస్తూ సాంఘికాల్లో లొకేట్ అయ్యాడు. ఫైనల్గా కృష్ణ గారు ఒక కొత్త జానర్ ఎంచుకున్నాడు. ఆ జానర్ ఎంచుకోవడానికి పునాది వేసిన సినిమా గూఢచారి 116. ఆ సినిమా డూండి గారు ఈయన్ని మొదటి సినిమాలో చూసి ఇతని యాక్టివ్నెస్ చూసి ఇతను సరిపోతాడు మనకి అని తీసుకున్నాడు. అప్పటి నుంచి డూండి గారితో ఆ బాండింగ్ అలా చివరి వరకు నడిచింది. అలా కేఎస్ఆర్ దాస్ గారితో బాండింగ్. ఇలా చాలామంది ఉన్నారు కృష్ణ గారి అభివృద్ధి వెనకాల. ఈయనకి మొదట డైలాగ్ ఎలా చెప్పాలి, సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలి, ఇదంతా నేర్పించిన వాడు కె విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్ గారు దాదాపు 2 నెలలు ట్రైన్ చేశాడు వీళ్ళందరినీ. ఆ తేనె మనసుల టైంలో ఆదుర్తి సుబ్బారావు గారు వీళ్ళందరినీ విశ్వనాథ్ గారికి అప్పచెప్పి వీళ్ళని ట్రైన్ చేయి 2 నెలలు అప్పచెప్తున్నాను అని చెప్పి ఆ తర్వాత ఆ సినిమాలోకి తీసుకున్నాడు. అంటే మొత్తం కొత్త తారలు ఆ సినిమాలో. ప్రతి పాత్రకి కొత్త వాళ్ళనే తీసుకున్నారు, పాత వాళ్ళు ఎవరు కనిపించకూడదు అనేది ఒక నిబంధన.
అలా చేసిన సినిమా అది. దాదాపు 40 మంది కొత్త ఆర్టిస్టులు వచ్చారు ఆ సినిమా నుంచి. అన్ని వైపులా అంటే క్యారెక్టర్ రోల్స్లో కూడా డ్రామా నుంచి తీసుకున్నారు, స్టేజ్ నుంచి. అలా దాదాపు 30 నుంచి 40 మంది ఆర్టిస్టులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ ఫ్లోలో వచ్చిన ఇద్దరు హీరోలు ఆ సినిమాలో, రామ్మోహన్, కృష్ణ. ఆ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు మొదట అనుకున్నది ఏంటంటే రామ్మోహన్ సక్సెస్ అవుతాడు, కృష్ణ కష్టమే అన్నారు. అలాంటిది రామ్మోహన్ వెనక్కి వెళ్ళిపోయి, అంటే దానికి కూడా పునాది ఇదే, గూఢచారి. ఆ సినిమా తర్వాత రామ్మోహన్ ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఆ తర్వాత దశలో కృష్ణ గారే తన సినిమాల్లో ఆయనకు ఒక క్యారెక్టర్ ఇస్తూ వచ్చాడు రెగ్యులర్గా. అంటే పద్మాలయ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమాలోనూ రామ్మోహన్ కనిపించేవాడు. అలా ఆయనే ఆదుకున్నాడు, కృష్ణ గారే ఆదుకున్నాడు. అలా పద్మాలయాలు రెగ్యులర్గా క్యారెక్టర్లు చాలా మందికి ఆ రోజుల్లో తనతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ ప్లేస్ ఇచ్చేవాడు ఆయన. చంద్రమోహన్, కృష్ణ గారి సొంత బ్యానర్లో వచ్చిన సినిమాలో చంద్రమోహన్ కంపల్సరీగా ఉండేవాడు. అలాగే విజయ్ కృష్ణలో వచ్చినటువంటి ప్రతి సినిమాలోనూ చంద్రమోహన్కి కీలక పాత్ర ఉండేది. ఇలా తన బ్యానర్లో కృష్ణరాజు హీరోగా ఒక సినిమా తీశాడు ఆయన పద్మాలయాలో. అలాగే తన అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారితో సినిమా తీయాలి తన బ్యానర్లో అనుకున్నాడు, తీశాడు, దేవుడు చేసిన మనుషులు. అయితే ఆ సినిమా శతదినోత్సవానికి ఆయన రాలేదు, బాయ్కాట్ చేశాడు. ఎందుకలా? అంటే దేవుడు చేసిన మనుషులు పాటల పుస్తకాలు వచ్చేవి ఆ రోజుల్లో. అవును. ఆ పాటల పుస్తకాల్లో దాని వెనక బ్యాక్ పేజీ మీద మా రాబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు అని యాడ్ వేశారు. అది రామారావు గారిని కొంత ఇబ్బంది పెట్టి ఆయన కృష్ణ గారిని వాళ్ళ తమ్ముడు హనుమంతరావు గారిని పిలిచి మాట్లాడాడు. మీరు ఆ సినిమా ఆపేయండి అన్నాడు ఆయన. కృష్ణ గారి ప్రపోజల్ ఏంటంటే ఒకవేళ మీరు తీస్తే మేము ఆగిపోతాం, మీరు తీస్తానంటే మేము డ్రాప్ అయిపోతాం అన్నాడు. నేను చేయను, మీరు చేయొద్దు అన్నాడు ఆయన. అది వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్ మొదలైంది. అంటే రామారావు గారు జయసింహ తర్వాత ఆ సినిమా చేయాలనుకున్నాడు. అనుకుని ఆ సినిమా ప్లేస్లో పాండురంగ మహత్యం వెళ్ళింది. సీతారామరాజు గెటప్ వేసుకున్నాడు ఆయన, ఘంటసాల గారితో 3 పాటలు పాడించి రికార్డ్ చేశారు. అంతా జరిగి ఆగాడు ఆయన. అంటే ఆయన ఆగిన కారణం ఏంటంటే సీతారామరాజు గారి చివరి దశని ఎలా జస్టిఫై చేయగలం అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది ఆయనకి. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే సీతారామరాజు చివరి దశ, అక్కడ మన్యంలో తీవ్రమైన నిర్బంధం వచ్చి ప్రజలు ఆయన్ని వెళ్ళిపోమన్నారు. ఆ వెళ్ళిపోమన్న దశలో ఆయన సరెండర్ అవ్వటం కోసం బయలుదేరి మధ్యలో దొరికాడు. ఒక ఇన్ఫార్మర్ ద్వారా దొరికి ఆయన్ని కాల్చి చంపేశారు. నిజానికి ఆయన ప్రపోజల్ పెట్టాడు, ఆయన సరెండర్ అవడానికి వెళ్తున్నాను అని. అలాగే ఆయన ఎప్పుడూ రూదర్ఫర్డ్ని కలవలేదు, వాళ్ళిద్దరు ముఖాముఖి సన్నివేశాలు లేవు. కానీ మహారాజు గారు రాసినటువంటి స్క్రిప్ట్లో 3 ఇంటరాక్షన్ సీన్లు ఉంటాయి. ఇలా ఉంటాయనే విషయం ఆయనకు తెలుసు రామారావు గారికి. ఎందుకంటే మహారాజు గారు బందిపోటు తర్వాత, ముఖ్యంగా కంచుకోట తర్వాత రామారావు గారితో తను ఒక పద్ధతి అనుకున్నానని సీతారామరాజుకు సంబంధించి, ఆ ప్రకారం సీతారామరాజు తీస్తే డెఫినెట్గా ఆడుతుంది అనే ప్రపోజల్ పెట్టాడు. పెడితే రామారావు గారు ఒక 3-4 రోజులు ఆలోచించి నో చెప్పాడు. ఆ తర్వాత అదే స్క్రిప్ట్ కృష్ణ దగ్గరికి వెళ్ళింది అనేది ఆయనకు తెలుసు రామారావుకి. అందుకని అందులో చాలా జరగని సన్నివేశాలు కూడా ఉన్నాయి, అవన్నీ తీసేస్తారు మీరు, అది ఇబ్బంది కదా, అందుకని డ్రాప్ అయిపోండి అన్నాడు. ఈయన ఆగలేదు, కొనసాగాడు. కొనసాగిన తర్వాత కొంతకాలం వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. కానీ రామారావు గారి అభిమాని మాత్రమే కాదు కృష్ణ గారు, ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొదట కలిసిన హీరో కూడా ఆయనే. ఎన్టీఆర్నే కలిసాడు ఆయన. అంటే వాడి తండ్రి గారికి చక్రపాణి గారితో ఫ్రెండ్షిప్ ఉండేది. కృష్ణ గారి తండ్రి గారు చక్రపాణికి ఫ్రెండ్, విజయ చక్రపాణికి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు ఈయన సినిమాల్లోకి వెళ్ళాలి అనుకోగానే. అప్పుడు ఎన్టీఆర్ అక్కడే ఉన్నాడు, ఆయన్ని కలిశారు వీళ్ళు. కలిస్తే ఆయన చెప్పాడు, నువ్వు రంగస్థలం మీదకు వెళ్ళు, కొంత అక్కడ నీకు డిక్షను ఇవన్నీ అలవడతాయి, ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు అక్కడ ఉండి తర్వాత రమ్మని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన మాట పట్టుకుని ఆయన ఈయన్ని కలిశాడు, రాజారావు గారిని. రాజారావు గారి దగ్గర ఇప్పుడు ఆయన పర్మనెంట్ మేకప్ మ్యాన్ మాధవరావు గారు, జమున గారు, వీళ్ళందరూ అప్పుడు రాజారావు గారి కాంపౌండ్లో ఉండేవాళ్ళు.
అక్కడ పరిచయం కృష్ణ గారి చివరి వరకు మాధవరావు గారే మేకప్ మ్యాన్. చైర్మన్ అనే నాటకం ద్వారా పాపులర్ అయ్యాడు ఆయన. ఆ నాటకం వేస్తూ మధ్యలో ఈ ఆదుర్తి సుబ్బారావు గారి పేపర్ ప్రకటన చూసి ఇటు వచ్చాడు. అలా గరికపాటి రాజారావు గారి పరంపరలో వచ్చిన వాడిగానే చెప్పుకోవాలి ఈయన్ని కూడా, కృష్ణ గారిని. అలా ఎంటర్ అయిన తర్వాత రామారావు గారితో సినిమా చేయటము, అలాగే ఎంత గురి అంటే రామారావు గారు అంటే ఆయనకి తను తీసినటువంటి మోసగాళ్ళకు మోసగాడు అంటే మొదటి సినిమా ఫెయిల్యూర్. పద్మాలయ బ్యానర్లో మొదట అగ్ని పరీక్ష అని సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఈయనే ఏ సినిమా తీయాలి అని వెతుకుతూ క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు ఆడుతున్నాయి అప్పుడు మెడ్రాస్లో, కౌబాయ్ సినిమాలు. అవును. అవి చూసి ఆరుద్ర గారికి ఫోన్ చేసి ఈ సినిమాలు చూసి మీరు ఒక స్క్రిప్ట్ ఇవ్వండి నాకు అని అడిగాడు. ఈయన అడిగి ఆ స్క్రిప్ట్ రాయించుకుని మోసగాళ్ళకు మోసగాడు దాస్ గారి డైరెక్షన్లో తీశాడు. స్వామి గారు, దాస్ గారు ఆ సినిమాకి విపరీతంగా కష్టపడ్డారు, చాలా బాగా వచ్చింది కంటెంట్. రామారావు గారికి చూపించారు సినిమాని. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు ఈ సినిమా అని చెప్పాడు. ఫ్యామిలీ ఆడియన్స్ రారు, యూత్ వస్తుంది, నష్టం రాదు, రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయి, ఫస్ట్ రిలీజ్లో ఇబ్బంది పెట్టినా మీరు కంగారు పడకండి అని చెప్పాడు. అదే జరిగింది. అప్పటి నుంచి రామారావు గారికి చూపించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది వీళ్ళు తీసిన సినిమాని చూపించేవాళ్ళు. అలాగే పండంటి కాపురం సినిమా ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టి బడ్జెట్ పెరుగుతోంది, కొంచెం నువ్వు కూడా పార్ట్నర్గా చేరు అని అడిగాడు కృష్ణని. అడిగితే ఎన్టీఆర్ గారు చేరమని చెబితే చేరతాను అని చెప్పాడు ఈయన. ఆయన దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. వెళితే ఆయన కథ అడిగాడు, ఈయన కథ చెప్పాడు. ఇది మా ఉమ్మడి కుటుంబం కథే కదా, ఇలాంటి సినిమాలు చూస్తారు జనాలు అంటే. ఆయన లాజిక్ ఏంటంటే అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు రాశారు ఈ ఇన్సిడెంట్ని. రామారావు గారు ఏం చెప్పాడంటే ప్రజలు వాళ్ళ జీవితాల్లో లేనిది తెర మీద చూసి ఆనందపడతారు, ఉమ్మడి కుటుంబాలు లేవు, ఛిద్రమైపోయినాయి, అయినప్పటికీ అదొక డ్రీమ్ ఉంది మనకి, కాబట్టి ఆ డ్రీమ్ తెర మీద చూసి ఆనందపడతారు. ఈ వీక్ పాయింట్ మీదే మా ఉమ్మడి కుటుంబం సినిమా హిట్ అయింది, ఈ సినిమా కూడా అదే పాయింట్ మీద హిట్ అవుతుంది, నువ్వు డబ్బులు పెట్టి ఏం పర్లేదు అని చెప్పాడు ఆయన. ఈయన డబ్బులు పెట్టాడు, ఆ సినిమా హిట్ అయింది. అందుకని ఆ సినిమా శతదినోత్సవానికి రామారావు గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. విజయవాడ ఓరసీ థియేటర్లో జరిగింది అది. ఆ ఫంక్షన్లో స్టేజ్ మీద ప్రపోజల్ పెట్టాడు కృష్ణ గారు. అన్నగారు డేట్స్ ఇస్తే మా బ్యానర్లో సినిమా తీస్తామని, నువ్వు స్క్రిప్ట్ తెచ్చుకొని నేను డేట్స్ ఇస్తాను, అక్కడే వాగ్దానం చేసి అనౌన్స్ అయిపోయింది అక్కడ. అలా మొదలైన సినిమా దేవుడు చేసిన మనుషులు. తను డ్యూయల్ రోల్ చేయటం కోసం రాసుకున్న ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి రామారావు గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చి చేయించుకున్నాడు ఆయన. అలా మొదలై ఆ సీతారామరాజు సినిమా టైంలో కొంత ఇబ్బంది పడి ఆ తర్వాత రోజుల్లో ఉయ్యూరు నుంచి ఒక ప్రొడ్యూసర్ రామారావు గారితో సీతారామరాజు చేయడానికి ప్రయత్నం చేశాడు పాపారాయుడు తర్వాత. చేసినప్పుడు అప్పుడు పరుచూరి బ్రదర్స్ వచ్చున్నారు ఇండస్ట్రీకి. వస్తే వాళ్ళని రైటర్లుగా పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకున్నప్పుడు వాళ్ళు రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు కృష్ణ గారి సినిమా చూస్తే బెటరు ఇప్పటికైనా అంటే, ఆయన కృష్ణకి కబురు పెట్టి నేను సీతారామరాజు చూడాలనుకుంటున్నాను అంటే ఈయన స్క్రీనింగ్ పెట్టాడు. తనే పక్కన కూర్చుని సినిమా చూపించాడు ఆయనకి. చూపించిన తర్వాత బయటకు వచ్చి ఆ ప్రొడ్యూసర్తో చెప్పాడు, ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు, అనవసరం, తీయద్దు, మీరు డ్రాప్ అయిపోండి, నేను డ్రాప్ అయిపోతున్నానని చెప్పి ఆగిపోయాడు ఆయన. అలా కృష్ణతో ఆయనకి మొదటి నుంచి అంటే రామారావు గారికి కృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆయన పొలిటికల్గా పార్టీ పెట్టాలనుకున్నప్పుడు వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమా చేస్తున్నారు వాళ్ళిద్దరు. రెండోది కృష్ణ గారు రామారావు గారి పక్కన చేసిన ప్రతి సినిమాలోనూ తమ్ముడిగానే వేశాడు. అది స్త్రీ జన్మ కావచ్చు, విచిత్ర కుటుంబం కావచ్చు, ఏ సినిమా అయినా, దేవుడు చేసిన మనుషులు, రామారావు గారితో నిలువు దోపిడీ చేశాడు ఆయన. ఈ సినిమాలన్నిట్లోనూ రామారావు గారు తమ్ముడుగానే కృష్ణ నటించాడు, అన్నగారు తమ్ముడు గారు అంతే. అందుకని ఆయనకి కూడా కృష్ణ మీద వ్యతిరేకత ఉండేది కాదు, ఒక కన్ను వేసి ఉంచేవాడు. రెండోది చక్రపాణి ద్వారా వీళ్ళిద్దరు అంటే విజయ బ్యానర్లో రామారావు గారు తర్వాత నటించింది కృష్ణే. అంటే వాళ్ళు లో బడ్జెట్ సినిమాలకు వెళ్ళిపోవాలి, ఎన్టీఆర్తో కష్టం అనుకున్న దశలో గంగామంగ సినిమా కృష్ణ శోభన్ బాబులను పెట్టి తీశారు.
ఆ తర్వాత రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కృష్ణతోనే తీశారు. కారణం మన తెనాలి వాడు అనేటువంటి ఫీలింగ్ ఉండి ఉండొచ్చు చక్రపాణి గారికి. అలా కృష్ణ గారితో ఆ 2 సినిమాలు చేశారు. విజయ బ్యానర్లో రామారావు లేకుండా వచ్చిన 2 సినిమాల్లో కృష్ణ హీరో. అది కూడా ఒక లింక్ కావచ్చు. అందుకని తమ్ముడుగానే చూసేవాడు ఆయన. అందుకని కృష్ణ గారు కూడా చాలా చొరవగా వెళ్ళేవాడు ఎన్టీఆర్ దగ్గరికి. రామారావు గారు ఆ సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు టైంలో నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అడిగాడు ఈయన్ని. అడిగితే లేదు లేదు నేను కెరియర్ మీదే ఫోకస్ పెట్టదలుచుకున్నానని చెప్పాడు ఈయన. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గారు అప్పటికి సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు. నాగేశ్వరరావు గారు రేస్ నుంచి తప్పుకుని అప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది. దాదాపు 76 ఆరాధన సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వటం, అప్పటి నుంచి ఆగాడు ఆయన. తర్వాత ఆయనకి ఆలు మగలు, తర్వాత 7 అంతస్తుల మేడ వరకు నిలబడి 4 వారాలు ఆడిన సినిమా కూడా లేదు. అందుకని కొంత రేస్ నుంచి పక్కకి జరిగాడు ఆయన. ఆ ప్లేస్లోకి కృష్ణ ఎమర్జ్ అయిపోయాడు. ఎమర్జ్ అయిపోయిన టైంలో ఈయన నో చెప్పి ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మనమే అనుకున్నాడు ఈయన. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. చిరంజీవి రూపంలో ఆయనకి ఒక గట్టి పోటీ 83 కరెక్ట్గా 83 జనవరిలో ఆయన సీఎం అయ్యాడు రామారావు గారు. అదే సంవత్సరం ఇంకో 3-4 నెలలకి ఖైదీ సినిమా రిలీజ్ అయింది. అలా ఒక గట్టి పోటీని మళ్ళీ ఎదుర్కొన్నాడు కృష్ణ గారు. అయినప్పటికీ చిరంజీవితో కూడా మల్టీ స్టారర్ చేశాడు ఆయన. అలా తోడు దొంగలు అనే సినిమా చేశాడు. అంతకుముందు ఆయన సినిమాల్లో విలన్గా కూడా చేశాడు చిరంజీవి. కృష్ణ గారి కెరియర్లో గొప్ప విషయం ఏంటంటే తనకంటే ముందు జనరేషన్ హీరోలతోనూ, తన జనరేషన్ హీరోలతోనూ, తన తర్వాత జనరేషన్ హీరోలతోనూ కూడా ఆయన మల్టీ స్టారర్లు చేశాడు. కృష్ణ గారు చేసిన మల్టీ స్టారర్లు ఎవరూ చేయలేదు. టోటల్ కెరియర్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత ధైర్యంగా ఎవరితోనైనా సరే. అంటే ఒకే రోజు 2 మల్టీ స్టారర్లు రిలీజ్ అయినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. 2 దొంగలు అని శోభన్ బాబుతో చేసిన సినిమా, సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, కైకాల సత్యనారాయణ గారు. రెండోది త్రివిక్రమరావు గారు తీసినటువంటి యుద్ధం అనే సినిమా కృష్ణరాజుతో చేశాడు. కృష్ణరాజు, శోభన్ బాబు, కృష్ణ కామన్, ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి ఒకే రోజు. ఎలా ఆడాయి? 2 యావరేజ్ సినిమాలండి. 2 దొంగలు కొంత ఎడ్జ్ తీసుకుంది. యుద్ధం దాసరి గారు, అది రాఘవేంద్రరావు, అదొక పోటీ. ఇలా ఆయన ఏమి ఇబ్బంది పడేవాడు కాదు. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు 4-5 సార్లు ఉన్నాయి ఆయన. ఆయన ఒకే రోజు 3 సినిమా షూటింగుల్లో పాల్గొనేవాడు, 3 షిఫ్టుల్లో పనిచేసేవాడు. ఒకసారి ఎప్పుడో కేఎస్ఆర్ దాస్ గారిని అన్నాడట ఈయన, నువ్వు నన్ను ఏదో 2 రోజులు డేట్స్ అడిగావు, నేను ఇవ్వలేకపోయాను, ఇబ్బంది పడుతున్నావా అన్నట్టు. ఆయన ఇబ్బంది ఏం లేదు, నేను షూట్ చేసుకున్నాను అన్నట్టు. ఆయన ఎలా షూట్ చేసావు అంటే, నువ్వు నిద్రపోతున్న షాట్లు కావాలి నాకు, స్టూడియోలో నువ్వు పడుకున్న టైంలో నేను షూట్ చేసుకున్నాను, పని అయిపోయింది అంటే అలా వర్క్ చేశాడు ఈయన. అంటే మార్నింగ్ నుంచి నైట్ 2 వరకు స్టూడియోలోనే ఉండి 2కి ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళి మళ్ళీ 6 స్టూడియోలో ఉండేవాడు. అంత కష్టపడి దాదాపు ఒక 7 ఏళ్ళు నడిచింది అది. 7 సంవత్సరాల తర్వాత అంటే ఒకే సంవత్సరం 17 సినిమాలు రిలీజ్ అయిన చరిత్ర ఉంది ఆయన. అది ఇంకొక హీరోకి సాధ్యమయ్యే పని కాదు అది. ఆ రికార్డు అప్పుడు బ్రేక్ చేయడానికి ఎవరూ లేరు, ఇప్పుడు ఇంకా బ్రేక్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో 3 ఏళ్లకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజున రామారావు గారు కనీసం నెలకు ఒక సినిమా ఉండేది ఆయనకి. నెలకి 2 సినిమాలు రిలీజులు పెట్టుకునేవాడు ఈయన కృష్ణ గారు. అలా ఒక యంత్రంలాగా పనిచేశాడు ఆయన. ప్రొడ్యూసర్లు అలాగే తన సినిమాలకి మినిమం ఓపెనింగ్స్ ఉండేవి. అంటే కృష్ణ గారి మీద భారీ లాభాలు కాదు, పెట్టిన డబ్బులు వెంటనే వచ్చేస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్లు ఆయన వెనకాల వెళ్ళేవాళ్ళు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారితో అడవి రాముడు లాంటి సెన్సేషనల్ హిట్ తీసినటువంటి సత్యజిత్ర వాళ్ళు ఆ సినిమా తర్వాత రామారావు గారితో కానీ రాఘవేంద్రరావు గారితో కానీ కంటిన్యూ కాలేదు. ఆ నెక్స్ట్ పిక్చర్ కుమార్ రాజా దగ్గర నుంచి వాళ్ళు చివరి ఉద్దండు వరకు కృష్ణతోనే చేశారు. అంటే మినిమం గ్యారంటీ వచ్చేస్తుంది, సినిమా రిలీజ్ అయిపోతే ఫ్లాప్ అవ్వదు, డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి గ్యారంటీ మీద కృష్ణతో ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేదేమో. ఉండేది, ఆయన ఇబ్బంది పెట్టేవాడు కాదు.
ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేవాడు, ఎలా కావాలంటే అలా చేసేవాడు. ఏ రకమైనటువంటి ప్రొడ్యూసర్కి ఎటువంటి ఇబ్బంది మన నుంచి జరగకూడదు, ఏ రకమైన ఆబ్లిగేషన్స్ ఉండేవి కాదు కృష్ణకి. అందుకని ఆయన ఇష్టపడేవాళ్ళు, ప్రొడ్యూసర్ల హీరోగా చూసేవాళ్ళు. అది అందుకని ఆయన వెనకాల తిరిగేవాళ్ళు రెగ్యులర్గా ప్రొడ్యూసర్లు, పర్మనెంట్ నిర్మాతలు ఉండేవాళ్ళు ఆయనకి. అలా తనకంటూ ఒక ప్రొడ్యూసర్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇది చాలా విచిత్రం. అంటే శోభన్ బాబు గారితోనే సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కూడా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు 2-3 ఉండేవాళ్ళు అంతే. కృష్ణ గారి సంఖ్య ఎక్కువ. రామారావు గారితో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు కూడా ఒక దశలో కృష్ణతో చేసేవాళ్ళు, విశ్వేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. కానీ తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా సీన్ మారిందో అప్పుడు రామారావు గారి నిర్మాతలు కృష్ణతో తీయటం జరగలేదు. ఆ తర్వాత చిరంజీవితో చేశారు వాళ్ళు. అంటే రామారావు గారు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్లు పల్లవి వెంకటరత్నం గారు, దేవి వరప్రసాద్ వీళ్ళందరూ చిరంజీవి వైపు షిఫ్ట్ అయ్యారు తప్ప కృష్ణ వైపు నడవలేదు. అంటే ఆ 6 ఏళ్ళు వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక యుద్ధానికి సంబంధించి ఇమ్మీడియట్గా కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడి అటు వెళ్ళిపోయారు వీళ్ళు. అంతే తప్ప కృష్ణ గారి మీద వ్యతిరేకతతో కాదు. కృష్ణ గారు కూడా రామారావు గారితో అంత సన్నిహితంగా ఉండి ఆ తర్వాత తను పొలిటికల్ ఎంట్రీ, అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని చూస్ చేసుకుంది. అంటే ఎన్టీఆర్ని దెబ్బ కొట్టాలంటే ఆ స్థాయి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో ఎవరు అని వెతికి కృష్ణ గారిని పట్టుకొని ఆయన్ని తన పార్టీలోకి అట్రాక్ట్ చేసి ఆయనకి ఏలూరు నుంచి టికెట్ ఇచ్చి కృష్ణ గారితో రామారావు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించి ఆయనతో సినిమాలు తీయించి, ఆ సినిమాల్లో మొదటి సినిమా మండలాధీశుడు. ఆయన మండల వ్యవస్థ ప్రకటించిన కొత్తలో తీశారు అది. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత నా పిలిపే ప్రభంజనం అనేటువంటి ఒక సినిమా ఆడింది. ఆ మధ్యలో వచ్చిన 5-6 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఇంత తనకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్న టైంలో కూడా ఆయన కృష్ణ గారి పట్ల వ్యతిరేకంగా లేడు. ఎన్టీఆర్ గారు పెళ్లిలో మెడ్రాస్లో కలిశారు. విజయ నిర్మల్ గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు ఈ మాట. కలిసినప్పుడు ఆయన వెళ్ళిపోతారు, అక్కడ ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అప్పుడు సీఎం ఆయన అనుకున్నారు, కానీ ఆయన ఒక్కొక్కరిని పలకరించాడు అక్కడ. ఈ పలకరించే క్రమంలో కృష్ణ గారిని విజయ నిర్మల్ గారిని పిలిచాడు దగ్గరికి. పిలిచి వాళ్ళిద్దరిని పరామర్శించి, నాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, కానీ నష్టపోతున్నారా, డబ్బులు వస్తున్నాయా అని అడిగేట. లాభపడ్డారా లేదా? డబ్బులు వస్తేనే చెయ్యండి, ఎవరో చెప్పారని ఎవరి కోసమో మీరు నా మీద సినిమాలు తీయొద్దు అని చెప్పి, ఏమమ్మా ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని అడిగేట విజయ నిర్మల్ గారిని. ఇంకొక సినిమా ఉందండి అందుట ఆవిడ. అంటే జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంతే తప్ప వీళ్ళని విమర్శించటమో అది లేదు. వెల్కమ్ చేశారు, ఏదైనా పర్లేదు. అలాగే కోట శ్రీనివాసరావు గారు కూడా చెప్తాడు, మండలాధీశుడు తర్వాత ఆయన మీద రామారావు గారి అభిమానులు 2-3 చోట్ల దాడులు చేశారు, విజయవాడ రైల్వే స్టేషన్లో కొట్టారు ఆయన్ని. అంటే ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్ళటానికి ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వచ్చాడు, ఆ విషయం తెలియక ఈయన స్టేషన్కి వెళ్ళాడు. ఆయన ట్రైన్ మూవ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ బయటకు వస్తుండగా ఈయన కనిపించాడు. కనిపించగానే అటాక్ చేశారు ఈయన్ని. చేశారు, చాలా భయపడ్డాడు ఈయన. తర్వాత వెళ్ళి రామారావు గారిని కలిశాడు. కలిస్తే నువ్వు బాగా చేసావని పేరు వచ్చింది అన్నట్టు ఆయన. నన్ను బాగా ఇమిటేట్ చేసావని కూడా చెప్పారు కొంతమంది నాకు. అంటే కానీ మీ అభిమానులు నన్ను కొడుతున్నారు అని చెప్పాడు. చెప్తే నాతో ఫోటో దిగి అది చూపించు, అదే అన్నిటికీ సమాధానం. అంటే నటుడిగా నువ్వు ఏం చేయగలవో చేసావు, నీ తప్పు ఉందని నేను అనుకోవడం లేదు, ఒక నటుడిగా నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని చెప్పి ఒక ఫోటో దిగి పంపించాడట ఆయన. అది కూడా ఆయన చాలా చోట్ల చెప్పాడు. అంటే అభిమానులు దాడి చేసిన విషయము, తను ఎలా ట్రీట్ చేశారు వాళ్ళు, వీటన్నిటితో పాటు ఇది కూడా చెప్తాడు ఆయన. ఇలా కృష్ణ గారికి ఆ సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ తన 300వ సినిమాకి, తెలుగు వీర లేవరా 300వ సినిమా కృష్ణ గారికి, దానికి ఎన్టీ రామారావు గారితో క్లాప్ కొట్టించుకున్నాడు. వీటన్నిటి తర్వాత ఆయన 94లో మళ్ళీ సీఎం అయ్యాడు. అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఈయన అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే అది లిబరలైజేషన్కి వ్యతిరేకంగా తీసిన సినిమా.
ఆ టైంలో పొలిటికల్ ఏరియాలో దానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడుతున్న వ్యక్తి ఎన్టీఆర్ ఒకడే. అందుకని మీకు మాత్రమే అర్హత ఉంది క్లాప్ కొట్టే అర్హత అని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. మీరే సరైన వ్యక్తి అంటే వస్తాను అన్నాడు. వచ్చి ఆయనే క్లాప్ కొట్టాడు ఆ రోజు. మళ్ళీ అలా కలిసిపోయారు ఇద్దరు. కలిసిపోయారు. తర్వాత ఆయన ఎన్టీఆర్ పట్ల అంటే రామారావు గారి జయంతి దీనికి కూడా తను ప్రతి చోట ఆయన గురించి చాలా పాజిటివ్గా మాట్లాడేవాడు. అలాగే ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు అంటే తనకంటే సీనియర్ హీరోలు ఇద్దరితోనూ ఆయన ఘర్షణ పడ్డ సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళ పట్ల వ్యతిరేకతతో లేడు. అంటే ఇష్యూ బేస్డ్గా గొడవలు జరిగినాయి కానీ వాళ్ళ పట్ల అగౌరవంగా ఎప్పుడు ప్రవర్తించలేదు కృష్ణ. అక్కినేని నాగేశ్వరరావు గారితో దేవదాస్ టైంలో నిజానికి నాగేశ్వరరావు గారే ఇబ్బంది పెట్టాడు కృష్ణని. అయినప్పటికీ తన బ్యానర్లో ఒక సినిమా ఆయనతో చేసుకున్నాడు. అంటే హేమహేమీలు సినిమాలో కావాలని అక్కినేని నాగేశ్వరరావు గారితో చేశాడు ఆయన. ఈ సంబంధాలు మెయింటైన్ చేసేవాడు ఎవరితోనైనా కానీ. అందుకని అజాత శత్రువు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకు శత్రువులు లేరు. కొన్ని సందర్భాల్లో ఆయన్ని చూసి ఈర్ష్యపడ్డ వాళ్ళు ఉన్నారు, ఘర్షణ పడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా తర్వాత రోజుల్లో ఆయనతో ట్రావెల్ అయ్యారు ప్రతి ఒక్కరు. అలా అందరినీ కలుపుకుని వెళ్ళిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేసినటువంటి నెంబర్ కానీ, అలాగే ఆయన పేరుతో ఇందాక మనం చెప్పుకున్నాం తేనె మనసులు మొదటి రంగుల సాంఘిక చిత్రం అని. అలా మొదటివి చాలా ఉన్నాయి ఆయన రికార్డులు. అంటే తెలుగులో వచ్చిన మొదటి స్కోప్ సినిమా ఆయనదే, అల్లూరి సీతారామరాజు. మొదటి 70mm సినిమా ఆయనే డైరెక్ట్ చేశాడు, సింహాసనం. అలా ఆయన పేరుతో ఉన్నాయి అవి. అలాగే మొదటి కౌబాయ్, ఆ మొదటి కౌబాయ్ సినిమా ఇండియాలోనే మొదటి కౌబాయ్, అది మోసగాళ్ళకు మోసగాడు. అయితే దీనికంటే ఒక 2 నెలల ముందు శోభన్ బాబు గారి సినిమా రిలీజ్ అయింది. అది కూడా కౌబాయ్ జానరే. దెబ్బకుట దొంగల ముఠ అనే పేరుతో డిఎల్ నారాయణ గారు తీశారు. ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. అంటే బ్లాక్ అండ్ వైట్లో లోకల్గా స్టూడియోలో తీశారు అది. వీళ్ళు రాజస్థాన్ వెళ్ళి అవుట్డోరు చాలా కష్టపడి తీశారు. దీన్ని గుర్తించింది ప్రపంచం. అందుకని మొదటి కౌబాయ్ అనగానే ఇండియాలో కృష్ణ అంటారు. శోభన్ బాబు గారి అభిమానులు ఇప్పటికీ దెబ్బలాటకు వస్తారు. మా సినిమా 2 నెలల ముందు రిలీజ్ అయింది ఫస్ట్ కౌబాయ్ ఆయనే అని ఆయనే అని. ఇలా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరితోనూ ఏ రకమైనటువంటి సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ఓపెన్గానే మాట్లాడేవాడు. అలాగే డైరెక్టర్ల విషయంలో కూడా ఏ డైరెక్టర్తోనూ ఆయనకి ఏ రకమైన ఇబ్బంది ఏ రోజునా లేదు. డైరెక్టర్లని ఆ స్థాయిలో గౌరవించిన వ్యక్తి ఆయన. ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే తనతో పెద్ద హిట్లు తీసినటువంటి దాసరి గారు, అలాగే దాసరి గారు పెద్ద సక్సెస్ ఇవ్వలేదు, కానీ రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ తర్వాత సక్సెస్లు ఇచ్చింది కృష్ణ గారికి. బాలకృష్ణతో ఆయనకి హిట్లు లేవు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ హిట్లు లేవు. నాగేశ్వరరావు గారితో ఆయన చేసిన సినిమాలు ఆడలేదు. దాసరి గారు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి హిట్లు ఇచ్చారు, కానీ కృష్ణకి హిట్లు ఇవ్వలేకపోయాడు. ఆయన సినిమాలు అయితే చేశాడు, పెద్దగా ఆడలేదు, యావరేజ్ సినిమాలు మాత్రమే చేశాడు. రాఘవేంద్రరావు గారు మంచి హిట్స్ ఇచ్చాడు. అలాగే దాస్ గారితో దాదాపు 40 సినిమాలు పనిచేశాడు ఆయన. 300 పైన సినిమాలు చేశాడు ఆయన. అన్ని సినిమాల్లో దాదాపు 40 సినిమాలు కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్లోనే చేశాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉండేది. డూండి గారితో దొంగ సినిమాలు చాలా చేశాడు ఆయన. భలే దొంగలు దగ్గర నుంచి మొదలు పెడితే దొంగలకు దొంగ, దొంగలు బాబాయ్ దొంగలు, దొంగల వేట, ఇలా దొంగ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. దొంగ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. డూండి గారిని ఆ రోజుల్లో దొంగ నిర్మాత అనేవాళ్ళు. అయినప్పటికీ ఆయన అదే టైటిల్తో కొనసాగాడు. అలా అందరితోనూ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోనూ మంచి సంబంధాలు కలిగినటువంటి ఒక హీరో ఆయన. ఆయన క్రియేట్ చేసినటువంటి ఏ రికార్డ్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అజాతశత్రువు, మంచి మనిషి. ఆయన ఆటోబయోగ్రఫీకి కూడా మంచి మనిషి అనే టైటిల్ పెట్టారు. అలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చేటువంటి హీరోల్లో కృష్ణ గారు ప్రముఖుడు. అది ఆయన లైఫ్. ఆయన ఎంత ప్రేమించేవాడు అంటే డైరెక్టర్లని. బాపు గారు సాక్షి సినిమా తీశాడు ఆయనతో కెరియర్ ప్రారంభంలో.
బల్లకట్టు కిష్టయ్య పాత్రలో కనిపిస్తాడు అందులో. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత కృష్ణావతారం అనే సినిమా తీశారు 80 దశకం ప్రారంభంలో. అప్పటికి కృష్ణ గారు సూపర్ స్టార్ అయినప్పటికీ వీళ్ళు వెళ్ళి అడిగారు, చేస్తానన్నాడు. ఆ క్యారెక్టర్ చాలా లో ప్రొఫైల్లో ఉంటుంది, అయినప్పటికీ చేశాడు. అంటే రమణ గారికి, బాపు గారికి ఆయన ఇచ్చినటువంటి గౌరవం అది. అలా తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేసేవాడు. నిజానికి చాలా కష్టాల్లో ఉన్నారు అప్పుడు రమణ గారు. ఈ సినిమాతో ఆయన కొన్ని అప్పులు తీర్చుకున్నాడు. అలా అవకాశం కల్పించాలి అనుకుని చేశాడు ఆ సినిమా ఆయన. అలాగే ఒక ఫిక్స్డ్ రేటు ఇంత తీసుకోవాలి అనే ప్రోగ్రామ్ కూడా ఉండేది కదా ఆయన దగ్గర. రెమ్యునరేషన్ విషయంలో అసలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవాడు. ప్రొడ్యూసర్లు నేను ఇంత ఇవ్వగలను అంటే అంతే ఇవ్వండి అని సినిమా చేసేవాడు. బాలసుబ్రహ్మణ్యం గారితో గొడవ కూడా అదే ఆయనకి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చినటువంటి ఓ ప్రొడ్యూసర్కి ఆయన కెప్టెన్ కృష్ణ అని ఓ సినిమా చేశాడు. దాస్ గారే డైరెక్టర్. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, రెమ్యూనరేషన్ వదిలేశాడు ఈయన. దాదాపు 25,000 పైన వదిలేశాడు ఆ రోజుల్లో. చిన్న డబ్బులు అంటే విజయకృష్ణ బ్యానర్లో ఒక 5,000 రూపాయలు ఎంతో పెండింగ్ ఉన్నాయని ఆయన కొంచెం ఒత్తిడి చేసినప్పుడు అప్పుడు రియాక్ట్ అయ్యాడు ఈయన. రియాక్ట్ అయ్యి, ఏమయ్య నువ్వు ఎవరినో పట్టుకొస్తే నేను 25,000 వదిలేసుకున్నాను, నువ్వు ఈ చిన్న అమౌంట్ గురించి పట్టింపు ఏమిటి అంటే ఆయన 25,000 పంపించాడు, ఈయన 5,000 పంపించేశాడు. ఆ టైంలో కొంతకాలం వాళ్ళిద్దరి మధ్య పాటలు లేవు. అంటే రాజ్ సీతారాం అనే ఒక కొత్త సింగర్ని పట్టుకొచ్చి పాడించుకున్నాడు ఆయన. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి జీవితంలో ఘంటసాల గారు చనిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడం అంటే ఇండస్ట్రీ మొత్తం ఘంటసాల గారి గొంతుని పోలిన గొంతు కోసం వెతకటం మొదలుపెట్టారు. అప్పుడు రామకృష్ణ అనేటువంటి సింగర్ని పట్టుకొచ్చారు. అప్పటికే ఉన్నాడు ఆయన, ఘంటసాల గారి టైంలోనే ఉన్నాడు, కానీ వెంటనే ఆయన వైపు డ్రైవ్ అయింది ఇండస్ట్రీ. బాలసుబ్రహ్మణ్యాన్ని టోటల్గా పక్కకు పెట్టారు. ఆ గ్యాప్ నుంచి చలపతిరావు గారు కాపాడి బయటకు తీసుకొచ్చాడు. ఆ టైంలో తనకు సినిమాలు తగ్గిపోయిన టైంలో కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యంతో మాత్రమే పాడించుకున్నాడు ఆయన. ఓకే. మిగిలిన హీరోలు అందరూ రామకృష్ణకి వెళ్ళిపోయారు. నాగేశ్వరరావు గారుతో మొదలు పెడితే రామారావు గారు కూడా, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ క్యాంప్లోకి. కానీ కృష్ణ గారు పిలిచి చెప్పాడు ఈయనకి, నీకు సినిమాలు తగ్గాయి అనే విషయం నాకు తెలుసు, నావి కనీసం ఏడాదికి 8-9 సినిమాలు ఉంటాయి, అవన్నీ మీరే పాడతారు, అయితే నా సినిమాల్లో మీరు కమెడియన్స్కి పాడకండి. బయట కమెడియన్స్కి పాడుకునేవాడు ఈయన. కానీ ఆ నిబంధనను కూడా పాటించే పరిస్థితి ఉండేది కాదు బాలసుబ్రహ్మణ్యానికి. అంత డిమాండ్ ఉండేది. అంటే ఈయన సినిమాల్లో కూడా కమెడియన్స్కి ఆయనే పాడేవాడు. అలా నడిచినా కానీ ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ ఆ సందర్భంలో ఆ కెప్టెన్ కృష్ణ టైంలో వచ్చిన వివాదం, అప్పుడు కొంత గ్యాప్, అదొక్కటి తప్ప ఆయన జీవితంలో వివాదాలు కూడా ఏమీ లేవు. అలా ఒక మంచి మనిషిగానే వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, సాహసోపేతమైనటువంటి హీరో. ఎలా అయితే అల్లూరి సీతారామరాజు చేశారో అలాగే జీసస్ క్రైస్ట్ రోల్ ప్లే చేయడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ జానర్. అది అసలు యాక్చువల్గా ఎవరు అది ఎక్స్పెక్ట్ చెయ్యరు కూడా. ఆ టైంలో ఆయనకు ఆ సినిమా తీయాలని ఎలా అనిపించింది? అంటే ఆయన కాదండి, అది పిసి రెడ్డి గారి ప్రపోజలు. శాంతి సందేశం అని ఒక సబ్జెక్ట్ ఉంది, నీతో చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. ఓకే చెప్పాడు ఈయన, చేయండి నేను చేసేస్తాను అని. ఎటువంటి ఇబ్బంది పడేవాడు కాదు ఆయన. మీకు ఎలా కావాలో చెప్పండి అలా చేస్తాను అన్న పద్ధతిలో వెళ్ళేవాడు. కానీ మొదట్లో కొంత ఆలోచించేవాడు ఏ క్యారెక్టర్లు చెయ్యాలి అనేది. మొదట్లో ఒక చిన్న డౌట్ ఉండేది ఆయనకి. అంటే ఆయనే చెప్పిన విషయం, పౌరాణికాలు ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు తొలి రోజుల్లో అని అడిగితే ఆయన ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే గుంటూరు జిల్లాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండేది, అందుకని నేను పౌరాణికాలు చేస్తే వాళ్ళు దూరం అవుతారేమో అని ఒక చిన్న సందేహం ఉండేది నాకు. ఆ తర్వాత రామారావు గారి పౌరాణికాలకు వస్తున్నటువంటి ఆదరణ ఏమిటి అనేది స్టడీ చేసినప్పుడు దానికి వీళ్ళు కూడా విపరీతంగా చూస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అర్థమై నేను పౌరాణికాలు చేద్దాము అనుకునే టైంకి లేట్ అయిపోయింది అని చెప్పాడు ఆయన. కురుక్షేత్రం టైంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం అది. అలా చాలా ఓపెన్గా ఉండేవాడు ఆయన. ఏది దాచుకోవటం, నా ఒపీనియన్ ఇది, నాకు ఇలా అనిపిస్తోంది, ఇది కరెక్టా కాదా మీరే చెప్పండి అన్న టోన్లో మాట్లాడేవాడు మీడియాతో కూడా. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విలేకరులందరికీ ఆయన చాలా యాక్సెస్ ఇచ్చేవాడు. ఓకే.
ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఏదైనా సరే తన బాధ్యత తీసేసుకునేవాడు వెంటనే. అలా వ్యవహరించేటువంటి వ్యక్తి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉండేది. అంటే యేసుప్రభువు ఇవన్నీ చేశాడు ఆయన. అయితే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ శివాజీ. ఓకే. అల్లూరి సీతారామరాజు తర్వాత ఛత్రపతి శివాజీ చేయాలనేది ఆయన కోరిక. అయితే తర్వాత రోజుల్లో ఆయనకు ఒక డౌట్ వచ్చింది మళ్ళీ. అదే పౌరాణికాల టైంలో వచ్చిన డౌటే. అంటే శివాజీని వీళ్ళు తమ ఎంబ్లంగా వాడుతున్నారు, జై భవానీ వీర శివాజీ అనే నినాదంతో, రైట్ వింగ్ పాలిటిక్స్. ఇప్పుడు ఆ సినిమా చేయటం వలన నేను మళ్ళీ వీళ్ళని కోల్పోతానా అని ఒక సందేహం ఒక వర్గాన్ని, ఒక సెక్షన్ని కోల్పోతానా అనే సందేహంతో ఆగిపోయాడు ఆయన. ఆ సందేహం లేకపోతే, అంటే ఈ సందేహం రావటానికి కారణం వీళ్ళు ఆయన్ని బలంగా భుజాన వేసుకోవటం. నిజానికి అలా భుజాన వేసుకోవటం వలన శ్రీశ్రీ గారు మరో ప్రస్థానంలో కవితలో శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలోసుడా అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి, నక్సలైట్లు శివాజీ వారసులు అని రాశాడు ఆయన, శ్రీశ్రీ గారు. రాస్తే ఆ తర్వాత రోజుల్లో దాన్ని అల్లూరికి వారసుడా అని మార్చారు, చలసాని ప్రసాద్ గారు మార్చారు. కానీ శ్రీశ్రీ గారు రాసిన ఒరిజినల్ వెర్షన్లో శివాజీకి వారసుడా అనే ఉంది. శివాజీకి వారసుడా అని మీరు ఎలా అంటారు అని అడిగితే ఆయన్ని, భారతదేశంలో గెరిల్లా పోరాటం మొదలుపెట్టిన యోధుడిగా మాత్రమే చూస్తాను నేను శివాజీని అన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు చేస్తోంది కూడా గెరిల్లా యుద్ధమే కాబట్టి శివాజీకి వారసుడా అన్నాను నేను అని. నా వెర్షన్లో తప్పు లేదు, కాకపోతే వీళ్ళు ఓన్ చేసుకున్నారనే భయంతో వీళ్ళు అల్లూరి అని మార్చారు అని చెప్పాడు ఆయన. ఇలా శివాజీ అనే సినిమా చేయాలనేటువంటి కోరిక బలంగా ఉండేది ఆయనకి. దానికి సంబంధించి కొంత స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఓన్ చేసుకోవటం ప్రారంభమైందో ఆయన డ్రాప్ అయిపోయాడు ఆ సబ్జెక్ట్ నుంచి. ఒక సినిమాలో ఆ కోరిక తీర్చుకున్నాడు ఆ గెటప్ వేసి. డాక్టర్ సినీ యాక్టర్ అనే సినిమాలో శివాజీ గెటప్లో ఒక డైలాగ్ చెప్పి అక్కడితో ఆయన ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. కానీ చివరి సంతృప్తి పడ్డారు. అవును, అలా ఆయన తీరని కోరిక శివాజీ, అది తప్ప మిగిలిన అన్ని తీర్చుకున్నాడు ఆయన. ఏ క్యారెక్టర్ అంటే సీతారామరాజు సినిమా చూసిన తర్వాత ఆయన గురువుగా భావించేటువంటి చక్రపాణి గారు, ఎన్ని సినిమాలకు కమిట్ అయ్యావు నువ్వు అని అడిగాడట సినిమా అయిపోయిన తర్వాత. అంటే ఒక 6-7 మంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాను అన్నట్టు. ఆ 6-7 మంది మట్టి కొట్టుకుపోతారు కదా అన్నట్టు ఆయన. అంటే అదేమిటి అని కృష్ణ గారు ఆశ్చర్యపోతే, ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ నిన్ను వేరే క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఈ లోపు వచ్చే సినిమాలు ఏవి బతకవు అని చెప్పాడు. అదే జరిగింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. కెరియర్ ముగిసిపోతోందా అనే సందేహం వచ్చింది ఆయనకి. ఆ టైంలో పాడి పంటల సినిమా మళ్ళీ నిలబెట్టింది కృష్ణని. నిలబెట్టి పాడి పంటల దగ్గర నుంచి మళ్ళీ కొనసాగింది. అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన సఫర్ అయ్యాడు. సీతారామరాజు తర్వాత పాడి పంటలు రావడానికి మధ్యలో ఆయన చేసింది ఏ సినిమా ఆడలేదు. రామరాజ్యంలో రక్తపాతం అని ఒక ప్రయోగం చేశాడు, అది ఆడలేదు. దేవదాసు కూడా దాని తర్వాత వచ్చిన సినిమానే, అది ఆడలేదు. ఇలా చేసిన ఏ సినిమా ఆడటం లేదు ఏమిటి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి. ఆ టైంలో పాడి పంటల నుంచి మళ్ళీ సక్సెస్ మొదలైంది ఆయనకి. అయినప్పటికీ ఆయన ఏమి ఇబ్బంది పడేవాడు కాదు, నిరాశ చెందలేదు. అలా కృష్ణ గారు తెలుగు సినిమా పరిశ్రమలో అదొక చెరిగిపోని పేజీ అంతే. మీరు అజాత శత్రువు, మంచి మనిషి అన్నారు. ఎవరితోనూ శత్రుత్వం లేదు, అందరితోనూ ఫ్రెండ్లీనెస్, ఆ నేచర్ అనేది అలాగే ఉండేది. ఎలా అయితే ఎన్టీఆర్ గారికి అభిమాన సంఘాలు అభిమానులు ఉన్నారో అంతే స్థాయిలో కృష్ణ గారికి కూడా ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉండేవా ఏమన్నా అంతర్యుద్ధాలు, ఇలాంటి ఫైట్లు? ఏం లేదండి, అంటే ఏమున్నా కానీ ఆయన ఓపెన్ గానే ఉండేవాడు. బాలసుబ్రహ్మణ్యంతో వచ్చిన వివాదంలో కూడా పాటలు పాడలేదు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించుకోవడం మానేశాడు ఈయన. మానేసిన తర్వాత రాజ్కోటి వాళ్ళు విజయబాపినేడు గారు కృష్ణ గారితో తీస్తున్న ఒక సినిమాకి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు అయినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం కలిగి వేటూరి గారిని అప్రోచ్ అయ్యారు. వేటూరి గారు వెళ్ళి కృష్ణ గారితో మాట్లాడాడు, ఏమండి బాలసుబ్రహ్మణ్యం పాడితే బాగుంటాయి మీ పాటలు అని మ్యూజిక్ డైరెక్టర్లు అనుకుంటున్నారు, మీరు అంగీకరిస్తారా
అంటే నాకు అభ్యంతరం ఏం లేదు, అతను వచ్చి పాడతానంటే పాడమనండి అన్నాడు ఆయన. అన్న తర్వాత రాజకోటి అటు కమ్యూనికేట్ చేశారు. చేస్తే కృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళాడు ఈయన బాలసుబ్రహ్మణ్యం. వెళ్ళి ఆ రోజు ఏం జరిగింది అనేది ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఈయన. ఏమీ మాట్లాడొద్దు, మనం ఈ రోజు నుంచి కలిసి పనిచేస్తున్నాం, మీరు వెళ్ళిపోయి హాయిగా పాడుకోండి అని చెప్పాడు. అంతే, గతం గురించి ప్రస్తావనలు వద్దు, ఇప్పుడు ఎందుకో మీరు పాడితే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానిచ్చేయండి పాడండి మీరు అన్నాడు. అంతే, అంతకు మించి వేరే ఏదో నువ్వు ఆ రోజున ఇలా చేసావు కదా అనేటువంటి గొడవ లేదు. అలాగే వ్యవహరించేవాడు ఆయన. అలాగే కృష్ణరాజుతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు దాసరి గారు, బండోడు గుండమ్మ అనే సినిమా. అనౌన్స్మెంట్ వచ్చేసింది, మొత్తం తెల్లారితే ముహూర్తం. ఆ టైంలో ఆ కథలో ఆ క్యారెక్టర్ని మార్చాలి అని ఒక ప్రపోజల్తో దాసరి గారిని కలిశాడు ఆయన. నేను మార్చను అన్నాడు ఈయన. మార్చను, నువ్వు చేయటానికి ఇష్టం లేకపోతే నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పాడు. రాత్రి పొద్దున ముహూర్తం. మీడియా అంతా కృష్ణరాజు గారు హీరో అనే ఫిక్స్ అయ్యి వెళ్ళారు స్టూడియో సెట్కి. వెళితే అక్కడ కృష్ణ గారు గెటప్ వేసుకుని ఉన్నాడు. ఇదేమిటి అంటే రాత్రి చిన్న తేడా వచ్చింది, ఆయన తీసేసి ఈయనకి ఫోన్ చేసి మీరు నా సినిమా చేస్తున్నారు అంటే చేస్తానన్నాడు. చేశాడు. అంత ఫ్లెక్సిబుల్గా ఉండేవాడు ఆయన, అంత ఈజీ టు యాక్సెస్ అన్నట్టు ఉండేవాడు. ఎవరైనా ఏ టైంలోనైనా వెళ్ళి కలవచ్చు ఆయన, ఏ ఇష్యూ ఉన్నా మాట్లాడచ్చు, వింటాడు ఆయన. తనకి తోచిన పరిష్కారం ఏదో చెప్తాడు, ఒక్కొక్కసారి కార్యకర్తగా మారి కూడా చేస్తాడు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరోలు ఇంకెవరూ కనిపించరు. ఈవెన్ రామారావు గారికి కూడా ఆయన రిజర్వేషన్స్ ఆయనకు ఉండేవి, కానీ ఏ రిజర్వేషన్స్ లేకుండా ఎవరితోనైనా కలిసిపోయి పనిచేసేవాడు ఈయన కృష్ణ గారు. అందుకని ఈయనకి అంతమంది అభిమానులు ఉండటానికి, అలాగే ఆయన అంతమంది ప్రేమించడానికి కారణం అది. అదండి టోటల్గా కృష్ణ గారి కృష్ణతత్వం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, కృష్ణ తత్వాన్ని వివరించినందుకు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.